అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వై విత్ విష్ణు. ఈ వీడియోలో అలిపిరి మెట్ల నుంచి పైన తిరుమలకు వెళ్ళే వే మొత్తం మీకు చూపిస్తాను. ఒకవేళ మీరు ఆల్రెడీ వెళ్ళుంటే మళ్ళీ ఈ వీడియో చూడండి, మీకు ఖచ్చితంగా ఎంతో కొంత యూజ్ అవుద్ది. ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి మటుకు ఈ వీడియో ఖచ్చితంగా యూజ్ అవుద్ది. సో ఎందుకంటే నేను వెళ్ళే దారిలో ఒక వ్లాగ్ లాగా చేసుకుంటూ ప్రతి ప్లేస్ గురించి కూడా చెప్పుకుంటూ వెళ్ళాను. అలాగే ప్రస్తుతం ఎలా ఉంది అంటే ఎక్కడెక్కడ ఆగాలి, మనం ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, ఎంత టైంకి అలిపిరి మెట్ల దగ్గర మార్నింగ్ అలౌ చేస్తున్నారు, ఈ డీటెయిల్స్ మొత్తం ఒక్కొక్క దగ్గర మనకి సిగ్నల్ ఉండట్లేదు, ఆ సిగ్నల్ ఎక్కడ ఉండట్లేదు, ఆంజనేయ స్వామి దగ్గర ఎలా ఉంది అని, ఎన్ని మెట్లు ఉన్నాయి, మొత్తం డీటెయిల్డ్గా అయితే మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటాను. కొంచెం వీడియో లెంత్ అవ్వచ్చు కానీ పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది అలిపిరి మెట్ల నుంచి తిరుమల పై వరకు కూడా. సో ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మేమైతే శ్రీనివాస కాంప్లెక్స్కి వెళ్ళాం. ఎందుకంటే మేము 11 గంటలకి తిరుపతికి చేరుకున్నాం. 11 గంటల నుంచి ఎర్లీ మార్నింగ్ 2:30 వరకు కూడా శ్రీనివాస కాంప్లెక్స్లోనే రెస్ట్ తీసుకున్నాం. అక్కడ దొంగలు ఉన్నారు జాగ్రత్త అనే బోర్డ్స్ చాలా కనిపిస్తున్నాయి. అలాగే పోలీసులు కూడా అక్కడ తిరుగుతూ ఉన్నారు. మీ ఫోన్స్ జాగ్రత్త. శ్రీనివాస కాంప్లెక్స్లో ఒకవేళ మీరు రెస్ట్ తీసుకునే పని అయితే అక్కడ 2:30కి స్టార్ట్ అయ్యి 3:30కి మేము అలిపిరి మెట్ల దగ్గరికి చేరుకున్నాం. మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు అయింది. తర్వాత ఒక ఆటోకి 30 రూపీస్ పే చేసి అలిపిరి మెట్ల దగ్గర చేరుకున్నాం. అలిపిరి మెట్ల దగ్గర మనం పైకి వెళ్ళేటప్పుడు మనం బ్యాగ్స్ అన్ని ఇచ్చేస్తాం కదా, ఆ బ్యాగ్స్ని ఉదయం 4 గంటలకైతే తీసుకుంటున్నారు. మేము 3:30కే వెళ్ళాం, ముందుగా ఏమైనా తీసుకుంటారని, కానీ 4 గంటలకు తీసుకుంటున్నారు. 4 గంటలకు ఆ బ్యాగ్స్ తీసుకున్న తర్వాత మనల్ని అలిపిరి మెట్ల దగ్గర అయితే అలౌ చేసేస్తున్నారు. తర్వాత మేము వెళ్ళి టెంకాయ కొట్టుకొని దండం పెట్టుకొని ఇవన్నీ చేసుకుంటూ ప్రథమ గోపురం దగ్గరికి అయితే వెళ్ళాం. రాజగోపురం అని కూడా అంటారు. అక్కడికి 4:30కి చేరుకున్నాం. అక్కడైతే అలౌ చేయలేదు. మార్నింగ్ 5 గంటలకే అక్కడ అలౌ చేశారు. పోలీసు వారు చెప్తా ఉన్నారు, చిరుత పులులు ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఎర్లీ మార్నింగ్ వరకు కూడా ఎవరిని అలౌ చేయము. ఒకవేళ మీ దగ్గర చిన్న పిల్లలు ఉంటే మటుకు మీరు జాగ్రత్తగా ఉండండి. కానీ కొంతమంది పోలీసు వారికి తెలియకుండా అయితే తీసుకెళ్తా ఉన్నారు. అదైతే కొంచెం కరెక్ట్ కాదనిపించింది నాకు. కానీ కొంతమంది అలానే తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. పోలీసు వారు చెప్తా ఉన్నా కూడా వెళ్ళిపోతూ ఉన్నారు, మేము చూసుకుంటామని. కానీ ఏదైనా జరిగితే మటుకు మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది గైస్, అది గుర్తుపెట్టుకోండి. మార్నింగ్ 5 గంటలకే అలౌ చేస్తారు రాజగోపురం వద్ద, అంటే ప్రథమ గోపురం వద్ద. 4 గంటలకి అలిపిరి మెట్ల దగ్గర బ్యాగ్స్ అన్ని తీసుకుంటారు. అలాగే మనం అలిపిరి మెట్ల దగ్గర టెంకాయ కొట్టుకుని కూడా మనం వెళ్ళిపోవచ్చు. పూర్తి వ్లాగ్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి మీరు వ్లాగ్లో నేను ఏదైతే మాట్లాడతానో లైవ్లో దాని గురించి మీరు వింటారు. సో ఖచ్చితంగా వ్లాగ్ని అయితే లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. గోవిందా అన్న 800 కంప్లీట్ చేసా అన్న, ఇంకా 2700 అంతేనా అన్న? చెప్పన్నా మాట్లాడితే ఏమొద్దన్నా, ఎనర్జీ తగ్గిపోద్ది. గోవిందా అనుకుంటూ పా అన్న. గోవింద ఓం నమో వెంకటేశాయ, గోవింద. మనసులో అనుకుంటా ఎవరైనా కింద కూర్చున్నా కూడా వాళ్ళని పట్టించుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే 100 మెట్లు కూర్చునేవాళ్ళు, వాళ్ళని పట్టించుకోకుండా మనం వెళ్ళిపోవాలి. గోవింద. 900 మెట్లు కాడున్నాం. నెక్స్ట్ స్టాప్ 1500 మెట్లు కాడు. 1000 కాదు, మరి 100 అంటే కరెక్ట్ కదన్నా. మనం స్లోగా గోవింద అనుకుంటూ ఒక 300-400 మెట్లు కాదు, 1100. నువ్వు కూడా మరి 200 మెట్లుగా 300. గోవింద హరి గోవింద. వంశీ అన్న ఎలా ఉందన్న మెట్లు ఎక్కుతుంటే? ఓకే, కింద చూసి అన్నట్లే. గోవింద హరి గోవింద హరి గోవింద. ఎక్కడి నుంచి వస్తున్నారు? కొక్కరిచేడు గుంటకల్లో చిప్పగిరి, ఆలూరు తాలూకా, ఆలూరు మండలం, కర్నూలు జిల్లా. మీ పేరు? వీరేష్. ఓకే. గోవింద మీ పేరన్నా? మీ పేరు? నా హనుమంత. కర్ణాటక బాగల్కోటి జిల్లా. ఓకే. ఎంత టైం పట్టిందని అక్కడ నుంచి మీకు తిరుమలకి రావడానికి ఇక్కడ వరకు? నాకు సరే అయితే. ఓకే. ಇಂಗ್ಲಿಷ್ ಆರ್ ತೆಲುಗು ಸ್ವಲ್ಪ ಕನ್ನಡ ಸ್ವಲ್ಪ ಊಟ ಮಾಡಿದ್ವಾ ಚೆನ್ನಾಗಿ? ಅದು ಮಾತ್ರ. సరేనా? ఓకేనా, థ్యాంక్స్. ఇక్కడ భక్తులు మెట్లు ఎక్కుతూ ఉన్నారు, ఆయాసంతో ఉన్నారు. మనం చూడొచ్చు. కెమెరామ్యాన్. సో మీరు చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నెల్లూరు డిస్టిక్. ఎక్కడి నుంచి అండి మీరు? సంగమండలం అండి. ఓకే అండి. ఎన్ని మెట్లు ఎక్కారండి ఇప్పటి వరకు? ప్రతి మెట్టుగా ఆగుతున్నారని
అంటున్నారండి మీతో పాటు వచ్చిన వాళ్ళు. ఏమంటారు దాని గురించి? మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు, తోసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మైక్ తీసుకొని కొట్టండి. గోవింద హరి గోవింద గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్షాణాగ్రజ గోవింద గోవింద కస్తూరి తిలక గోవింద కాంచన బందార గోవింద గోపాలయ గోవింద గరుడ వాహన గోవింద అట్లా రాస్తూ ఉంటారు. గోపాలయ గోవింద గరుడ వాహన గోవింద. అటు సైడ్ ఇటు సైడు రెండు సైడ్లు కూడా గోవింద అని రాస్తుంటారు పోల్కి. ఏమన్నా అవి చదువుతా అనుకుంటే కదా. చెప్పు. ఓకే 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 ఓకే. ఏ షాప్ ఉంటే అక్కడ ఆగి తాగదాం. ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. 1590 దగ్గర నుంచి ఏం చెప్పామన్నా? ఇప్పుడు 1700 కంప్లీట్ చేసాం. ఇంకా 1850 అన్న ఆల్మోస్ట్ హాఫ్ కంప్లీట్ చేసాం అన్న. గోవింద 1750 కంప్లీట్ చేసుకున్నాం. గోవింద ఇక్కడ చూస్తే అక్కడ చూస్తే వైద్యశాల గాలిగోపురం వద్ద అందుబాటులో ఉంది. స్టెప్ నెంబర్ 2083. 1800 కంప్లీట్, 1750 పెండింగ్. అంటే సగం పైగా మెట్లు ఎక్కడం జరిగింది. ఇక్కడ నుంచి ఎన్ని మెట్లు ఎక్కిన తర్వాత మెట్లు కంప్లీట్ అయ్యి స్లోపుగా నడిచేదారి ఉంటుంది అనేది క్వశ్చన్ మార్క్గా మారింది. ఎప్పుడు రెగ్యులర్గా వచ్చే మా పల్లె కూడా చెప్పలేకున్నాడు. చూద్దాం గైస్. నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప వియోచన గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద. ఏంటి పల్ని 1800 మెట్లు కంప్లీట్ చేసాం. హాయ్ ఫ్రెండ్స్, 1800 కంప్లీట్ చేసాం. ఇంకా రావాల్సి ఉంది. ఎగ్జాక్ట్లీ 8:30కి మేము అక్కడ ఉండేటట్టు వెళ్ళాలనుకుంటున్నాం. ప్రస్తుతానికి టైం ఆరైంది. ఎగ్జాక్ట్లీ 8:30. నేనేమంటానంటే ఎగ్జాక్ట్లీ 8:30, 9:30 వద్దు మనకి. అలా మాట్లాడుకుంటూ మరీ 100 మెట్లకు కాకుండా 500 మెట్లకి 300 మెట్లు పైగా ఆగి కొంచెం స్లోగా ఆగి గోవింద గోవింద అనుకుంటూ వెళ్దాం. 8:30కి వెళ్ళిపోవాలి, 8:40కి వెళ్ళిపోవాలి, అది వద్దు మనకి. ఓకేనా? మనం 11కి వెళ్తే చాలు. కాబట్టి ఏం చేయాలి, స్లోగా వెళ్దాం. ఒకవేళ ఇబ్బంది అనిపిస్తే ఆగదాం, అంతే. ఏమంటావు? ఓకే ఓకే ఓకే. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా? ఎలా ఉంది ఇన్ని మెట్లు ఎక్కించిన తర్వాత? సూపర్. ఓకే. ఇంకేమన్నా మార్చుకోవాల్సిన ఏమన్నా ఉందా? ఇంకేం లేదు. ఓకే. ఏదో చెప్పాలంది కానీ చెప్పట్లా, చెప్పిద్దాం. నెక్స్ట్ వ్లాగ్లో కొనసాగుదాం. హలో ఎక్కడ? నువ్వు ఏడదా పోయినరా? 2000. ఇంకో 100కి గాలి గోపురం వస్తుంది, గాలికి వెళ్ళిపోతావు. నీకోసం నా ల్యాప్టాప్ బ్యాగ్ అయినా తగిలించుకోపోరా? లేకపోతే వెళ్ళిపోతున్నావు. నా ల్యాప్టాప్ బ్యాగ్ అయినా తగిలించుకోపోరా నాయన, మైలా పోతున్నా. సరే తీసుకోరా. ఇందు వస్తున్నా. ఇంకా 1900. లేకపోతే ఈ పాటికి 500 ఎక్కేద్దును. నీకోసం అరగంట నుంచి. తిరుపతి మెట్లు ఎక్కేటప్పుడు ప్రతిసారి కూడా ఒక బ్యాచ్లో ఒకటి ఉంటాడు, ఎవరితో సంబంధం లేకుండా నేను కదా మెట్లు ఎక్కుతున్నానని చెప్పి ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. సో వాడే మహర్షి ఈ బ్యాచ్లో. నేను పళ్ళని మటుకు ఒక స్టేబుల్గా ఎక్కుతున్నాం. మా వంశీ అన్న మటుకు కొంచెం స్లోగా ఎక్కుతున్నాడు. సో ఇవన్నీ కామన్. అంతా గోవింద హరి గోవింద. మీరు చూస్తుంటారు 2000 అంటే ఏమన్నా నీకు ఆయాసంగా ఏమన్నా ఇబ్బందిగా అనిపిస్తే చూపించుకోవచ్చు అన్న. హాస్పిటల్ అంటే అదేం తప్పు కాదన్న. గవర్నమెంట్ వాళ్ళే 2083వ మెట్టు దగ్గర గాలిగోపురం దగ్గర హాస్పిటల్ ఉందని అక్కడ బోర్డు పెడితే నీకు చెప్తున్నా. నిన్ను వెక్కిరించినట్టు కాదు. ఏమంటావు చెప్పు. ఓకే ఓకే. మాట్లాడే ఓపిక లేదు. ఓకే ఓకే అంటున్నాడు. కంప్లీట్ చేసాం. గోవిందా చెప్పన్నా, చెప్పే ఓపిక లేదు. గోవిందా చెప్పన్నా, ఓపిక లేదు అనే బదులు గోవిందా అనొచ్చు కదన్నా. ఏన్నా గోవిందా గోవిందా అన్న చెప్పన్నా, అందరూ వస్తున్నారు. గోవిందా హరి గోవింద. షాప్స్ గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద
2000 కంప్లీట్ చేసాం. 1500 పెండింగ్ ఉంది. 2000 మెట్లు కంప్లీట్ చేసుకున్నాం గాయస్. ఇక 1500 మాత్రమే పెండింగ్ ఉంది. నా 2000 మెట్ల వరకు కూడా మెట్లు ఎక్కినట్టు ఉంది అన్న. తర్వాత స్లోప్ ఇంకా 1500 మెట్లే చెప్పుకోవడానికి, కానీ స్లోప్ ఉంటుంది అన్న. సిటీ ఇక్కడి నుంచి బాగా కనిపిస్తుంది అన్న. వ్యూ కూడా బాగా కనిపిస్తుంది. 6:10 అయింది. సో 1 hour 10 minutes అన్న. చాలా బాగానే ఎక్కుతున్నాం అన్న. మనం 11కి చేరుకుంటే చాలు. ఇలా వెళ్తే వెళ్ళిపోతాం అన్న. ఏమంటావు అన్న? 8:30 ఎగ్జాక్ట్లీ. ఓకే, వద్దు టార్గెట్స్ వద్దు. 9:30 చాలు మనకి. మనం 11కి వెళ్తే సబ్మిట్ చేయాలి లెటర్. అంటే మనం 9:30కి వెళ్ళినా చాలు. ఓకే ఓకే, చేసుకోవచ్చు పైన. వద్దు. గోవింద హరి గోవింద, 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 గోవింద హరి గోవింద. శ్రీ భక్తాంజనేయ స్వామి వారి దేవస్థానం, హిందూ దేవాదాయ ధర్మశాఖ, గాలిగోపురం మఠం, తిరుమల నడకదారి. సో గాలిగోపురం దగ్గరికి అయితే చేరుకున్నాం గాయస్. సో ఇక్కడంతా మళ్ళీ ఇక్కడ ముందు ఇంతకుముందు ఇక్కడే కదా టికెట్లు ఇచ్చేది నడకదారి వాళ్ళకి. ఇక్కడ అదే కదా. సో అదే ప్లేస్. ఇంతకుముందు నడకదారి వాళ్ళకి టికెట్స్ ఇచ్చేవాళ్ళు ఇంతకుముందు. చాలా బాగుండేది. ఇప్పుడు అసలు ఎందుకు ఇవ్వట్లేదు అనేది అర్థం కావట్లేదు. నడకదారిని వచ్చిన వాళ్ళకి త్వరగా దర్శనం కూడా అవుతుండేది. సో అక్కడికి వెళ్ళి ఆధార్ కార్డు అవన్నీ చేయించుకునే వాళ్ళం. కోవిడ్కి ముందు పరిస్థితి అంతా. ఇటు చూస్తే షాపులు మొత్తం షాపులే, టిఫిన్ షాపులే, మొత్తం టిఫిన్ షాపులే. అని ఇది ఒక చిన్న ఒక ఊరిలాగా ఉంది మొత్తం. సో చూడొచ్చు మా వాళ్ళు నైస్గా వెళ్తున్నారు. పళ్ళని టిఫిన్ చేద్దాం వద్దా? చేసేద్దాం అన్నాడు పళ్ళని. నేను చేస్తాను అంటే లైట్గా తినేస్తాను. ఏం వర్ష నువ్వు? అందరూ ఏమంటే అదేనా? నువ్వు అది. కానీ తినిన తర్వాత నిదానంగా నడవాలి, మళ్ళీ ఆగకూడదు. అది గాయస్. మొత్తానికి ఒక షాప్కి అయితే తీసుకొచ్చాడు పళ్ళని. గాలిగోపురం దగ్గర ఇన్ని షాపులు ఉంటే ఈ షాప్కి పళ్ళని తీసుకొచ్చాడంటే ఈ షాప్ ఎంత స్పెషలా అన్న, ఎంత స్పెషల్ ఈ షాప్. సో ఇక్కడ షాపులు ఏమేమి ఉన్నాయి ఒకసారి చూడండి. సో బజ్జీ, పూరి, మ్యాగీ ఆల్ ఓవర్ మ్యాగీ. సో టిఫిన్ ఐటమ్స్ అన్నీ దొరికేలానే ఉన్నాయి. గాయస్ ఆనియన్ దోశ 50 రూపాయలు, 3 ఆనియన్ దోశ 150 రూపాయలు. ఓకే రేట్, మంచి రేట్. బట్ టేస్ట్ ఎలా ఉంటుందని చూద్దాం. నాకు తెలిసి టేస్ట్ మ్యాటర్ కాదు, క్వాలిటీగా ఉంటుంది చాలా. గాయస్ వాటర్ బాటిల్ అయితే చాలా ప్రీమియంగా ఉంది. ప్లాస్టిక్ వాడకుండా ఇలా గ్లాస్ బాటిల్స్ వాడడం చాలా బాగుంటుంది. కాకపోతే ఇవి జారి కింద పడ్డాయి ఇంకా మెట్ల దారిలో, అదే డేంజరు. బట్ H2O తులసి చాలా పట్టుకుంటేనే వాటర్ తాగాలనిపిస్తుంది. ఎంత బాగుంది. ఎంత బాటిల్, వాటర్ బాటిల్ ఇది ఎంత? వాటర్ బాటిల్ 30. ఓకే, బాటిల్తో పాటు తీసుకుంటే 60 అంట. తాగిచ్చేస్తే 30. వాటర్ ఎలా ఉంటుంది చేసి చూస్తాం. గాయస్ వాటర్ ఎలా ఉన్నాయో తెలుసా? అచ్చం వాటర్లానే ఉన్నాయి. వంశీ అన్న స్లోగా ఎక్కిన దానికి ఇబ్బందిలే, ఆగిన దానికి ఇబ్బందిలే. కానీ ఆయన మెట్లు ఎత్తు, నేను ఇక్కడి నుంచి ఎక్కుతాను, గంటలో వెళ్ళిపోతాం, ఇవే కొంచెం ఇన్ని చెప్పి ఆగిపోతే అటుంటుంది. అంటే చెప్పు. ఓకే, ఇది కొంచెం ఓకే. అంటే ఓకే 8:30 అంటే మనం ఓకే కరెక్టే. అంటే నేనేమంటానంటే నువ్వు ఇన్ని మాటలు చెప్పి ఇందాక మనకి గైస్ ఏంటంటే మనకి ప్రధాన గోపురం రాజగోపురం, ప్రధాన గోపురం దగ్గర 5 గంటలకి స్టార్ట్ చేస్తే 6:30 వెళ్ళిపోతాం అంటాడు. ఇవన్నమాట. అంటే ఆయన ఏంటంటే ఉత్సాహం అనమాట. అన్న ఫస్ట్ టైమా మెట్ల మీద? ఫస్ట్ టైమా? అవును. నువ్వు వర్ష? నువ్వు ఎన్నోసారి? నేను 3వ సారి అనుకుంటా. నేను 3వ సారి అనుకుంటా. ఓకే, పళని మెట్ల మీదే. పళని సీనియర్ ఆయన 10 times. అంటే ఇక్కడ నువ్వు 11 చెప్పుంటే ఆయన 12 చెప్పేవాడు. అదేనన్నా. అంటే ఇప్పుడు ఇందాకేమో 4-5 సార్లు అన్నావు, తర్వాత పళని 7 అన్న తర్వాత అప్పుడు ఆయన 20, ఆయన 30 చెప్పేవాడు. అది గైస్ నీ కాన్ఫిడెన్స్కి మెచ్చుకోవచ్చా?
దోశ అయితే చాలా బాగుంది. అంటే అంటే టెంపుల్స్లో ఏంటంటే కమర్షియల్గా ఆలోచించి ఎక్కువ కాస్ట్ తీసుకున్నా కూడా మంచిగా భోజనం టిఫిన్ ఉంటే చాలు. కాకపోతే అక్కడక్కడ ఉడకల. గైస్ మేము తింటా ఉంటే ఒక ఇద్దరు వచ్చి ఫుడ్ ఎలా ఉందని అడిగారు. అంటే మమ్మల్ని అడుగుతున్నారు బాగుంటే మేము తింటాం, లేదంటే లేదని. ఎక్కడి నుంచి అంటే తెలంగాణ నుంచి, బన్స్వాడ నుంచి, బాసర్ దగ్గర. కస్టమర్ ఫీడ్బ్యాక్ అడిగే మరీ తింటున్నారు. ఇంకా ఏది ఇదా సార్? ఇదే ఏంది ఇదా? టైం పాసా? అన్న ఎప్పుడో చిన్నప్పుడు చూసాను టైం పాసా. ఏది ఇదే? ఎంత ఇది? ఎంత ఇదెంత ఇదెంత 50. ఇదెంత చింతపండు? 5 రూపాయలు 10 అన్న. నాకు ఇంకో టైం పాస్ తీసుకున్నా. అన్న నువ్వు ఏది చెప్తే అదే అన్న. ఇది టైం పళ్ళనియా? ఊరే అట్ట కాదు, నీకు వాడికి పుల్లగా తినాలనిపించింది, వాడు తీసుకున్నాడు. అది ఏం తినాలో కూడా అట్లనే చెప్తాడా? చిన్న పిల్లోడు కదబ్బా, వాడి ఇష్టం అన్న. ఇవన్నీ చిన్నప్పుడు. నేను 2 తీసుకున్నా 20. ఇంకొక నాది 50, 90. ఇదంతా 5. 50, 70, 80. బిల్లు 360 అయితే మిగతా 140కి స్నాక్స్తో సెట్ చేశాడు హర్ష. క్యాష్ మెయింటైన్ చేసేది వాడు ఒక్కడే మా బ్యాచ్లో. మిగతా అంతా ఫోన్పే బ్యాచ్. ఫోన్పే అయితే మీరు ఖచ్చితంగా యూపీఐ లైట్ కానీ ఏమంటారు యూపీఐ వాలెట్లో అయినా అమౌంట్ పెట్టుకోవాలి. అమ్మ మీ పేరు? రాధాదేవి అమ్మ షాపు బాగుంది గైస్. బాయ్ అమ్మ బాయ్ గైస్. అలిపిరి మెట్ల మార్కెట్ దగ్గర మీరు కానీ టిఫిన్ షాపులు చాలా ఉంటాయి. మీరు హ్యాపీగా వెళ్ళి మీరు ఫోన్పేలో క్యాష్ ఉంది అనుకుని హ్యాపీగా వెళ్ళి కూర్చొని తిన్నారంటే మటుకు బిస్కెట్ అయిపోతారు. ఎందుకంటే ఇక్కడ నెట్వర్క్ 0, ఎయిర్టెల్ 0, జియో 0. కాబట్టి మీరు ఖచ్చితంగా క్యాష్ మెయింటైన్ చేయాల్సిందే. ఒక ఆనియన్ దోశ 50 రూపీస్, ఒక సింగిల్ పూరి 25 రూపీస్ అలా ఉన్నాయి. ఇన్ కేస్ మీరు ఫోన్పే వాలెట్, యూపీఐ లైట్ అలాంటివి మెయింటైన్ చేస్తే బెటర్. ఎందుకంటే అవి సిగ్నల్ లేకపోయినా కూడా మనం పే చేసుకోవచ్చు. అది గైస్ ఖచ్చితంగా క్యాష్ మెయింటైన్ చేయాలి. ఖచ్చితంగా మ్యాక్సిమం క్యాష్ మెయింటైన్ చేస్తారులే, ఎవరో రేర్గా ప్రాబ్లం వస్తాయి ఇలాంటివి. అప్డేట్ ఏంటంటే 2083 మెట్ల వరకు కూడా మెట్లు హైట్గా మెట్లు ఎక్కినట్టు ఫీలింగ్ ఉంటుంది. 2083 మెట్ల తర్వాత నుంచి కూడా మనం ఇట్లా వాకింగ్ చేసుకుంటూ వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సో 2083 మెట్లు ఫస్ట్ ఖచ్చితంగా కొంచెం కష్టపడెక్కాలి. ఆ తర్వాత మొత్తం స్లోప్గా ఉంటుంది, మనం వాక్ చేసుకుంటా. 2083 2000 మెట్లు. సో అదనమాట. ఇక్కడ ఏదో ఒక బోర్డు ఉంది, చూద్దాం. డోంట్ మూవ్ అలోన్, ఒంటరిగా వెళ్ళొద్దు. ఫుల్ ఉంటాయి అన్నా ఖచ్చితంగా. అందుకే ఉదయాన్నే 4 గంటలకి అలిపిరి మెట్ల దగ్గర నుంచి స్టార్ట్ అయినా కూడా 5 గంటలకి అలౌ చేశారు, గేట్లు తీశారు. సో కాబట్టి మనం జాగ్రత్తగా వెళ్ళాలి. టైం వచ్చేసి 6:45. మామిడికాయ 50 రూపాయలు. అన్న మనసు చాలా ప్రశాంతంగా ఉందన్న, చాలా ప్రశాంతంగా ఉంది. చాలా ప్రశాంతంగా. ఇప్పుడు మనకి మెట్లు మనం ఎన్ని ఎక్కినా కూడా మనకి తక్కువ నెంబరు ఫాస్ట్గా కలవదన్న. టిఫిన్ తిని 2083 మెట్లు కంప్లీట్ చేసుకొని అలా మామిడిగా తింటూ గోవిందా అనుకుంటూ పక్కన ఫ్రెండ్స్తో. ఎండ కూడా 6:45 కాబట్టి ఎండ కూడా ఇంకా రాలేదు, చాలా బాగుంది.
20 రూపీస్, 20 రూపీస్, 20 రూపీస్, 30 రూపీస్. స్వయం ప్రకాశ గోవింద, ఆశ్రితపక్ష గోవింద, నిత్య శుభప్రద గోవింద, గోవింద హరి గోవింద గోవింద, గోవింద హరి గోవింద గోవింద. శ్రీరామావతారం. గైస్, మామూలుగా అయితే ఇదంతా జింకల్ పార్కు. ఒకప్పుడు జింకలు మొత్తం ఇక్కడ అంతా నిండిపోయి ఉండేవి. ఒక చాలా సంవత్సరాల నుంచి, అంటే 2-3 సంవత్సరాల పైనుంచే ఇక్కడ లేవంట. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళు ప్రసాదాలు అన్నీ వాళ్ళ దగ్గర ఉండేవన్నీ పెట్టడంతో వాటి హెల్త్ అన్నీ పాడవుతున్నాయి. అందుకని చెప్పి ఆపేశారంట. సో నేను నడకదారి వచ్చి 4 సంవత్సరాలు అయిపోయిందని దీని ద్వారా ఆలోచిస్తే, నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఉన్నాయి జింకలు, ఇప్పుడు లేవు. అంటే నేను చాలా సంవత్సరాలు అయింది నడకదారిని వచ్చి. అలాగే ఇది రోడ్డు మార్గం కూడా ఇక్కడే ఉంటుంది మనకి. సో రోడ్డు మార్గం నుంచి వెహికల్స్ కూడా ఇలా వెళ్తూ ఉంటాయి. థింగ్ ఏంటంటే జింకలు అప్పుడు రోడ్డు మార్గం నుంచి వెళ్ళే వాళ్ళు అయితే ఖచ్చితంగా కార్లు, బైకులు ఖచ్చితంగా ఆపేవాళ్ళు. మెయిన్గా కార్ల వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంత టైంలో వెళ్ళాలని ఉంటుంది కాబట్టి ఆ టైంలో ముందుగా వెళ్తే ఫైన్ అయి ఉంటాయి కాబట్టి ఇక్కడ ఆపి కాసేపు ఆగి వెళ్తూ ఉండేవాళ్ళు. అది గైస్ కొంచెం డిసప్పాయింట్, జింకలు లేవంటే ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఏదంటే ఆ ఫుడ్ పెట్టి వాటిని ఇబ్బంది పెట్టడం కంటే వాటిని తీసేయడమే మంచిది. కానీ ఉంటే కొంచెం రిలీఫ్గా ఉంటుంది అనమాట. కాస్త ఒక 5 నుంచి 10 నిమిషాలు రెస్ట్ తీసుకుంటూ వాటి సైజ్ చూస్తూ ఉంటే చాలా బాగుండేది. ఎందుకో తెలియని కొంచెం అరే తిరుమల కొండపైకి వెళ్ళేటప్పుడు జింకలు మిస్ అవుతున్నామే అన్న ఫీలింగ్ అయితే ఉంది. మీకు ఎలా ఉందో నాకు తెలియదు. అది అప్డేట్. ఇక్కడ ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేస్తాం, ఆంజనేయ స్వామి దగ్గరకు కూడా. సో ఇక్కడ మనం చూస్తే అలా కింద నుంచి వెళ్ళాలి. భక్తులకు ముఖ్యమైన సమాచారం, అలిపిరి నడక మార్గంలో కొందరు నకిలీ యాచకులు డబ్బులు పోయాయి, పిల్లలు ఉన్నారు, ఊరికి వెళ్ళడానికి ప్రయాణ ఖర్చులు లేవు వంటి అబద్ధపు కథలు చెబుతూ భక్తుల సానుభూతిని మరియు సెంటిమెంట్ను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ఒకవేళ నిజంగా ఎవరికైనా కూడా సడన్గా ఒకరిద్దరు వచ్చి వాళ్ళ డబ్బులు పోయినా కూడా ఇట్లాంటి వాళ్ళు ఇలాంటివి చేయడం వల్ల సో అది కూడా కష్టమైపోద్ది. అది. హాయ్, నీ పేరు? జశ్వంత్. ఎక్కడి నుంచి వస్తున్నావు? హైదరాబాద్ నుంచి. సో నడకదారిని చిన్నపిల్లోడు రావాలని నాన్న చెప్పారా, నువ్వే అనుకున్నావా? నేనే అనుకున్నా. సూపర్. ఎన్నో క్లాసు? 5th క్లాస్. గోవింద. మీ పేరు అంకుల్? భరత్ కుమార్ రెడ్డి. ఇద్దరు ఇక్కడ పరిచయం అయ్యారు. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. గోవింద హరి గోవింద, 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 గోవింద హరి గోవింద. శ్రీకృష్ణావతారం. ఇంసేనా వాతావరణం ఎలా ఉందన్నా? చాలా చల్లగా ఉంది కదా అసలు. యాక్చువల్గా అయితే నిజంగా చెప్పాలంటే ఏసీ గాలి తగిలినట్టుగా చల్లగా ఉంది అన్న. ఏడుపల్లి ఏమే 6 కిలోమీటర్స్, 6 కిలోమీటర్స్ ఉందా లేకుంటే 6 కిలోమీటర్స్ వచ్చామా? పల్లి 6 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ చూస్తే మీరు కొటేషన్స్ ఉన్నాయి కదా దేవుడివి, పాండవ ప్రియ గోవింద, గోవింద హరి గోవింద అని ఇలా ప్రతి మనం వెళ్తూ ఉంటే మనకు కనిపిస్తూ ఉంటే అవి మనసులో అనుకుంటూ అది కొంచెం బయటికి అనుకుంటూ వెళ్తే వేరే వైపు ఉంటుంది. నేను ప్రతిసారి అలానే ట్రై చేస్తా. మధుసూదన హరి గోవింద, పరహరి గోవింద, వామన భ్రువ గురామ గోవింద, బలరామానుజ గోవింద, బౌద్ధ కల్కి ధర గోవింద, వేణుగాన ప్రియ గోవింద అట్లా అనుకుంటూ వెళ్తే చాలా బాగుంటుంది. ఏమంటారు? మీరు ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా? జస్ట్ కామెంట్ డౌన్ బిలో. హాయ్ బ్రో. మీ పేరు? మా పేరు ప్రేమ్ సాయి. రండి మాట్లాడుకుందాం. ప్రేమ్ సాయి మీ పేరు? మా ఫ్రెండ్ పేరు కూడా ప్రేమ్ సాయి, మా తమ్ముడు కూడా. ఓకే ఓకేనా. ఓకే, ఎక్కడి నుంచి బ్రో? మేము తడ. ఎన్నిసార్లు వచ్చి ఉంటారు బ్రో? 11 times. ఓకే. మీరు బాగా చూసేది, ఇష్టంగా చూసేది అంటే మామూలుగా ఇక్కడ తిరుపతిలో తిరుపతి దర్శనం అయిపోతే మనకు ఆంజనేయ స్వామి వేరే ఇక్కడ బస్సులో ప్రయాణించి చెప్పాలి. ఓకే. ఆంజనేయ స్వామి చెప్పాలి. ఓకే.
ఇది క్లియర్ కట్గా మ్యాప్ మొత్తం ఇక్కడే ఉంది. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్, రాజగోపురం, స్టెప్ నెంబర్ 1, 4 గంటల నుంచి 5 గంటల వరకు అక్కడ ఉన్నాం. స్టెప్ నెంబర్ 250, 2083. సో అక్కడ టిఫిన్ చేసాం. తర్వాత ఆంజనేయ స్వామి ఇక్కడ శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి టెంపుల్, దివ్య దర్శనం టోకెన్ చెక్ పాయింట్ 2850, తర్వాత 2910 మోకాళ్ళ మెట్లు అండ్ లాస్ట్ లగేజ్ సెంటర్. దట్స్ ఇట్. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీ ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చేసాం. సో చూస్తూ ఉండొచ్చు మీరు. జై శ్రీరామ్, జై హనుమాన్. డీటెయిల్స్ ఆఫ్ తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి హైట్ ఆఫ్ పీఠం 10 feet, హైట్ ఆఫ్ విగ్రహం 30 feet. సో 10 feet పీఠం, 30 feet విగ్రహం. సో ప్రసన్న ఆంజనేయ స్వామి వారి విగ్రహం 30 feet. ఆంజనేయ స్వామి దగ్గర మీరు దర్శించుకున్న తర్వాత ఆంజనేయ స్వామి వారిని, తర్వాత లెఫ్ట్ సైడ్లో వాటర్ ఉంటుంది, టీటీడీ జలప్రసాదం అని. ఆ పక్కనే లెఫ్ట్లో ఫారెస్ట్ మ్యూజియం, ఏపీ ఫారెస్ట్ అని ఉంటుంది. సో ఖచ్చితంగా అక్కడికి వెళ్ళండి. వితౌట్ టికెట్ ఏం లేదు, బట్ వీడియోస్ అలవ్ లేదు. సో లోపలైతే మంచి ఫొటోస్ అవన్నీ ఉన్నాయి, శేషాచలం అడవులకు సంబంధించి, తిరుమలకు సంబంధించి. సో ఖచ్చితంగా మీరు విజిట్ చేయొచ్చు ఈసారి ఎప్పుడైనా మీరు వస్తే నడకదారిన. అది గైస్ అప్డేట్. సో కంటిన్యూ చేద్దాం. ఎన్ని మెట్లు ఎక్కుంటాం అన్న ఎన్ని మెట్లు ఎక్కుంటాం? 2700, ఇంకా 800, 850. ఓకే, దట్స్ ఇట్ గైస్. హరి సర్వోత్తమ గోవింద, జనార్దన మూర్తి గోవింద, జగదాక్షి రూప గోవింద, గోవింద హరి గోవింద. సిచ్యువేషన్ అంతా హర్ష అసలు పట్టించుకోవట్లేదు అయ్యా, మనసులో అనుకుంటా ఉన్నాడు. అది భక్తి అంటే. ఇదిగోండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దగ్గరకు వచ్చేసాం అన్న. నరసింహస్వామి ఆలయం దగ్గరకు వచ్చేసాం అన్న. వంశీ అన్న, నరసింహస్వామి ఆలయం, లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పర్మిషన్స్లో వీడియోస్ అవి తీయకూడదు కాబట్టి వీడియో అయితే ఏం తీయలేదు. బట్ తర్వాత దాటుకున్న తర్వాత ఇట్లా రైలింగ్లా ఉంది. ఇంతకుముందు కింద రోడ్డు మార్గం మీదే నడిచేవాళ్ళం. ఐ థింక్ నేను చాలా సంవత్సరాలు ముందు వచ్చాను కాబట్టి. సో ఇప్పుడు పైన ఇలా వేసారు. సో ఖచ్చితంగా మీరు లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అయితే దర్శించుకోండి, మర్చిపోవద్దు. మోకాళ్ళ పర్వతంకి ముందే వస్తుంది. 2083 మెట్లు తర్వాత అంతే. అది కరెక్ట్గా మెట్లు అయితే గుర్తులేదు. ఇప్పుడు మనం రోడ్డు పక్కనే నడుచుకుంటూ వెళ్ళాలి. ఓకే, మొత్తానికి వచ్చేసాం. ఇంకా మోకాళ్ళ పర్వతం కూడా దగ్గరకు వచ్చేసాం అని చెప్పుకోవచ్చు. రోడ్డు మార్గం పక్కనే నడక మార్గం. ఇక్కడ ఎవరో సెల్ఫీ తీస్తుండవు. నైస్. ఇక్కడ వ్యూ చూద్దాం ఒకసారి. వ్యూ 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 చూసారా వ్యూ ఎలా ఉందో? గాలి మటుకు చాలా చల్లగా ఉంది. ఎంత చల్లగా ఉందంటే వివరించలేనంత చల్లగా ఉంది. ఇటుపక్క వ్యూ చూస్తే అసలు ఏసీ గాలి కూడా సరిపోదు, ఎంత బాగుంది. ఖచ్చితంగా ఈ గ్రిల్స్ అయితే చాలా బాగా పెట్టారు. ఖచ్చితంగా లొకేషన్ అయితే అద్భుతంగా ఉంది. కళ్ళతో చూడాల్సిన లొకేషన్ అంటే. కొండలలో నెలకొన్న కోనే రాయుడు వాడు, కొండలంత వరములు గుప్పెడు వాడు. సో కొటేషన్. ఎంట్రన్స్ బోర్డ్ తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల. కొండలు చూడండి అట్లా. వర్షం పడ్డప్పుడు మామూలుగా ఉండదేమో, మామూలు బ్యూటిఫుల్గా లేదు, చాలా బాగుంది. కాకపోతే ఈ స్లోప్లో వర్షం పడ్డ నీళ్ళు కొండపై నుంచి వస్తాయి కాబట్టి అలా వెళ్ళిపోతాయి ఫ్లోట్. ఇక్కడ అసలు ఏంది దారి లేదు. ఇక వెహికల్స్ ఒక పక్క ఇటుపక్క అంత తక్కువ స్పేస్ ఉంది. చాలా బస్సులు కూడా స్లోగా పోతుంది. మంచి అక్కడ నిద్రపోతుంది బస్సులో. సో ఇక్కడ చాలా కంజెస్టెడ్గా ఉంది. ఇక్కడ ఇలాంటి ప్లేస్లో కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. వా 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 అసలు గాలి వేరే లెవెల్. లైఫ్లో ఇంతకు మంచి
ఇంతకు మించిన ఎక్స్పీరియన్స్ దొరకదేమో అన్నట్టుగా ఉంది. మామూలుగా లేదు గైస్ అసలు. అంటే ప్రజెంట్ మూమెంట్ ఎలా ఉందంటే అసలు ఏం గుర్తు రావట్లా, అలా ఉంది లైఫ్ అంతా. చాలా హ్యాపీగా ఉంది చెప్పుకోవాలి. అలా నడుచుకుంటూ పోతే వీళ్ళే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు, మరి ఎందుకో తెలియదు. గైస్ వెహికల్లో వెళ్ళే వాళ్ళు ఆగి మరీ ఇక్కడ టెంపుల్ దగ్గర వెళ్తున్నారు. ఈ టెంపుల్ 7 మంది ఎలుగు కూడా ఉంది కింద చిట్టులుగా. ఏం టెంపుల్ అచ్చా? గ్రామదేవతలా? ఓకే, అక్కగారుల వాళ్ళు అంటారంట. హర్షకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్లో చెప్పాడు, నాకైతే అసలు తెలీదు. ఫస్ట్ టైం చూస్తున్నా. ఇంతకుముందు వచ్చాను 2-3 సార్లు, అప్పుడు ఏందో మిస్ అయిపోయినాయి. లక్ష్మీ నరసింహస్వామి గుడి కూడా అప్పుడు మిస్ అయిపోయింది, తెలీదు. తర్వాత తెలుసుకొని వెళ్తా ఉన్నాం. మోకాల పర్వతం అయితే కనిపించింది గైస్, దగ్గరికి వచ్చేసాం. మోకాళ్ళ పర్వతం దగ్గరికి అయితే వచ్చేసాం గైస్. అమ్మయ్యా, కొంచెం ఆ స్టెప్స్ ఎక్కిన సేపు నాకు ఓకే, కానీ తర్వాత నుంచి కొంచెం కాళ్ళు నొప్పులు అయితే మొదలయ్యాయి. చూద్దాం మోకాళ్ళ పర్వతంలో ఎన్ని మెట్లు నేను మోకాళ్ళ మీద ఎక్కగలను అనేది చూద్దాం. కొంచెం సేపు ఆగి రెస్ట్ తీసుకొని గోవిందా అనుకుంటూ స్టార్ట్ అవుదాం. స్టెప్ నెంబర్ అయితే కనిపించట్లేదు. మోకాలి మిట్ట గోపురం, డిస్టెన్స్ టు తిరుమల 2.40 కిలోమీటర్స్. వచ్చేసాం గైస్, వచ్చేసాం. సో ఇల్లేరు మా ఊళ్ళో. గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద, హరి గోవింద, గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద. మోకాలి పర్వతం మీద, మోకాల మీద వంశీ అన్న హరి గోవింద. మనం కూడా స్టార్ట్ అవుదాం. గోవింద గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. ఇట్లా మోకాళ్ళ పైన, ఈ మోకాళ్ళ పైన మీదగా ఎన్ని మెట్లు ఎక్కుతాం అనేది అయితే చూద్దాం. వంశీ అన్న ఆగిపోయాడు. క్వైట్ కంఫర్టబుల్. ఓకే, నేను ఈ స్టెప్పుని పట్టుకొని ఎక్కడం వల్ల ఈజీగా అనిపించింది నాకు. ఓకే వెయిట్, ఓకే విల్ గో. ఓ గాడ్ 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 గాడ్, చాలా కష్టంగా ఉంది మా బ్రస్. ఇట్లా సపోర్ట్ తీసుకొని ఎక్కేయచ్చు, చాలా కష్టంగా ఉంది. గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద. ఒక 50 మెట్లు ఎక్కాం. 52, 100 కంప్లీట్ చేద్దాం. సెంచరీ చేద్దాం. సెంచరీ చేద్దాం. అట్లీస్ట్ సపోర్ట్ తీసుకున్నాం కాబట్టి సెంచరీ కంప్లీట్ చేద్దాం. గోవింద హరి గోవింద. మొత్తం 750, ఒక 100 మెట్లు ఇట్లా మోకాల పైన. గోవింద. వెనకాల మీరు చూడొచ్చు గోపురం. గోవింద హరి గోవింద. నెంబర్ కనిపించట్లేదు. అబ్బా కోట్ మా బ్రోస్. గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద. టేక్ రెస్ట్. ఐ థింక్ మెటల్ నెంబర్ కనిపించలేదు. గోవింద, గోవింద హరి గోవింద, గోవింద. బట్ విల్ ట్రై. బట్ ఇంకొంచెం ఎనర్జీ పుష్ చేద్దాం, కొంచెం ఎనర్జీ. గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద, గోవింద, గోవింద హరి 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 గోవింద. స్టెప్ నెంబర్ అయితే అకౌంట్ తెలీదు, బట్ ఎంతో కొంత. గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద. సో మనం చూస్తే ఒక ఆర్చ్ లాగా కనిపిస్తుంది, అదే నా లాస్ట్. ఐ డోంట్ థింక్ సో, కరెక్ట్గా తెలియట్లేదు, బట్ విల్ ట్రై.
మ్యాక్సిమం ట్రై చేద్దాం. కెమెరా లేకుంటే బెటర్, చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చేమో 2 చేతులతో సపోర్ట్తో. ఓకే గోవింద హరి గోవింద, 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 గోవింద హరి గోవింద. వదిలేను. గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద, హరి గోవింద. పాపం ఒక అన్న వీడియో తీయమంటావా అని అడిగాడు, హెల్ప్ చేస్తాను. వద్దులే ఎందుకు పాపం. గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద. మేబీ వీడియో లేకుంటే ఒక 100 మీటర్ల తర్వాత చాలు అనుకున్నామేమో. అట్లీస్ట్ వీడియో ముందైనా నేను చెయ్యాలి గోవింద అనుకుంటూ చేస్తున్నాను ఖచ్చితంగా. ఐ థింక్ దిస్ కుడ్ బి చేయగలగాలి అనుకున్నాం. చదం గోవింద హరి గోవింద, హరి గోవింద, గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద. 6 అయ్యా ఇంకా ఉన్నాయి. ఎంతవరకు నేను ఇంకొక 4 మీటర్లోనే. గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద. ఐ థింక్ 8,050, 8,053, 3,050 టోటల్ 3,050. బట్ మోకాళ్ళ పర్వతంలో ఎన్ని ఎక్కామనేది అయితే డౌటే. బట్ ఇంతకు మించి నేను పుష్ చేస్తే ఇంకా నేను దర్శనంకు కూడా వెళ్ళలేనేమో అన్న పరిస్థితి. మనం ఎంతవరకు చేయగలమో అంతవరకు చేసాం. ఇన్ఫ్యాక్ట్ వీడియో ఉంది కాబట్టి ఇంకొంచెం కష్టపడ్డాం. హాయ్, ఎక్కావా? ఎన్ని మెట్లు ఎక్కావు? సూపర్. జశ్వంత్ కనిపించాడు. జశ్వంత్ 150 ఎక్కాడంట. నాకు కనిపించాడు కదా చిన్న అబ్బాయి. గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద. పూర్తిగా అలసిపోయాను. మెట్లు ఐ థింక్ 150 ఎక్కినట్టున్నాను మోకాళ్ళ పైన. కొన్ని సపోర్ట్ తీసుకుని ఎక్కాను ఒక 20 to 30. బట్ ఏంటంటే అందరు నా సైజ్ చూస్తున్నారు. ఎవరైనా కెమెరా పెట్టుకుని ఎగుతున్నాడని కొంతమంది పట్టించుకోలేదు. అయినా కూడా ఎవరు పట్టించుకోకపోయినా మన పని మనం చేసుకోవడమే. గోవింద హరి గోవింద అంటూ మోకాళ్ళ పర్వతం మీద మెట్లు ఎక్కొచ్చు. బట్ కొంచెం టైం తీసుకొని ఒక 10 మెట్లు లేకుంటే ఒక 5 మెట్లు కానీ ఒక 15 మెట్లు అలా టైం తీసుకుంటే ఈజీగా ఎక్కగలుగుతాం. కంటిన్యూస్గా ఎక్కాలంటే మటుకు కొంచెం కష్టమే. బట్ నాకు బాగా అనిపించింది. ఐ థింక్ 3050 దగ్గరికి వచ్చాను. అక్కడికి 150 ఎన్ని అనేది అయితే తెలియదు. బట్ టైం తీసుకొని ఎక్కితే బెటరే. బట్ వీడియో ఉంది కాబట్టి అట్లీస్ట్ ఆ వీడియో అనేది నన్ను కొంచెం పుష్ చేసింది. బట్ వ్లాగ్ ఏంటంటే అందరూ చూస్తూ ఉన్నారు, అరే వీడియో కెమెరా పట్టుకొని ఎక్కుతున్నట్టు అనుకున్నా సరే మనం చేయాలనుకున్నాం, చేసామంతే. అది గైస్, ఎవరు ఏమనుకున్నా మనం చేసే పని కరెక్ట్గా ఉంటే చేసుకుంటూ వెళ్ళడమే అంతే. అంతకంటే ఎక్కువ చెప్పలేదు. మా వాళ్ళు వెళ్ళిపోయారు ముందుగా. సో అదొకటి నాకు, అంటే వాళ్ళతో అట్లీస్ట్ అంటే కలిసి వెళ్తే అది బాగుంటుంది కదా. కాబట్టి వాళ్ళని కలుసుకోవాలి అన్నది కూడా నన్ను కొంచెం ముందుకు రాకుండా. ఎందుకంటే పైకి వెళ్ళి చాలా టికెట్స్ అవన్నీ కలెక్ట్ చేసుకోవాలి కాబట్టి, విఐపి దర్శనం కాబట్టి ముందుగానే 11 లోపల సబ్మిట్ చేయాలంట ఆ లెటర్. కాబట్టి ముందుగా వెళ్తున్నారు. వాళ్ళు చేసేది కరెక్టే. అది విశేషాలు. దట్స్ ఇట్ గైస్. రామయ్య కీర్తనలు చూడొచ్చు. కట్టెదురా వైకుంఠము కాణా చేయనకొండ, తట్టెలయ మహిమలే తిరుమల కొండ. ఇప్పుడు ఇదే సాంగ్ స్టేటస్ పెట్టి స్టార్ట్ అయ్యాం. యాక్చువల్గా అలిపిరి మెట్ల దగ్గర ఏదైతే సాంగ్ మనం అలిపిరి దగ్గర తీసుకున్న వీడియోని సాంగ్ లాగా అదే సాంగ్ని, అన్నమయ్య సినిమాల సాంగ్ని స్టేటస్గా పెట్టి వచ్చాము. ఇప్పుడు అదే సాంగ్ అక్కడ లిరిక్స్ తోటి నీట్గా రాసింది. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. 50 మెట్లు, 50 మెట్లు గాయస్ వచ్చేసాం తెలియకుండానే. చూసుకోవచ్చు మీరు, కేవలం 50 మెట్లు. భాగవత ప్రియ గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, నిత్య నిర్మల గోవింద. ఎంసీ అన్న 30 మెట్లు అన్న ఎక్కేసామన్నా. చేసుకోవచ్చా? ఏమన్నా ఏందన్నా బ్యాగ్ మోస్తున్నాం, వాళ్ళు ల్యాప్టాప్ బ్యాగ్ మోసారు.
నువ్వు చెయ్యి కూడా వేసుకోలేకుంటే ఎట్టన్నా చేసుకున్నా నన్ను మొయ్యన్నా వచ్చేసాం 5 మెట్లే 10 మెట్లే అదే వచ్చేసాం 30 అనుకున్నాం. గోవింద గోవింద హరి గోవింద. గైస్ కంప్లీట్ చేసేసాం. గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద. మెట్లన్నీ కంప్లీట్ చేస్తాం 3550. గోవింద హరి గోవింద. ఎక్కడున్నారన్న? ముందున్నారంట. హలో బ్రో ఇతను ఏదో సినిమాలో చూశాను బ్రో ఇతను ఏదో సినిమాలో చూశాను బ్రో ఇతన్ని మీతో వీడియో కాల్లో మాట్లాడుతున్నా. ఇతన్ని అబ్బా కంప్లీట్ చేసాం గాయస్. 5 గంటలకి స్టార్ట్ అయ్యాం అలిపిరి మెట్ల మార్గం నుంచి. 4 గంటలకే వస్తే 5 గంటలకు అలౌ చేశారు. 9:15 కంప్లీట్ చేసాం. మధ్యలో అక్కడక్కడ ఆగాం. పూర్తిగా అయితే ఎక్కడ ఆగలేదు కానీ అక్కడక్కడ ఆగుతూ మరీ ఎక్కువగా ఏం ఆగలేదు కానీ అక్కడక్కడ ఆగుతూ అలా చిన్నగా అయితే కంప్లీట్ చేస్తాం. 5 గంటలకి అంటే 6, 7, 8, 9 4 hours 15 minutes మధ్యలో ఒక 1 hour ఆగుండొచ్చు. చాలా బాగా అనిపించింది. తెలియకుండానే మొత్తం వ్లాగ్లోనే వచ్చేసా. అట్లా వ్లాగ్ చేసుకుంటూ ఉండడం, అక్కడక్కడ చేసుకుంటూ ఉండడం, ఆగడం, వీళ్ళు ముందు వెళ్ళిపోవడం, మళ్ళీ వీళ్ళతో కలుసుకుంటూ ఉండడం. ఒక్కడొక్కడ ఒక 5-6 మందితో అయితే మాట్లాడుంటా. మెయిన్గా జశ్వంత్ అని చిన్నపిల్లడు పాపం బాగా మాట్లాడాడు. మంచి గుర్తింపు వీడియో. చాలా ప్రశాంతంగా. ఓం నమో వెంకటేశాయ.